జనవరి 2 నుండి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అయితే సభ 15 రోజులు నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పీపీటీ ఇచ్చేందుకు వారం తర్వాత మళ్లీ బీఏసీ పెడతామని, పీపీటీపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ చెప్పారన్నారు. మానేరు బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. గోదావరికని, కరీంనగర్, వరంగల్ జిల్లాలో బిజీ ట్రాన్స్పోర్టేషన్ ఉన్న రూట్ అని అన్నారు. వెంటనే మానేరు బ్రిడ్జి పనులు పూర్తి చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని మధుసూదనాచారి తెలిపారు. రాష్ట్రంలో డిసెబిలిటీ యాక్ట్ పనితీరును మెరుగుపరచాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రభుత్వానికి సూచించారు. లెర్నింగ్ డిసెబిలిటీ ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పరిషత్ స్కూల్స్ గురించి చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్సీ వాణిదేవి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పైకప్పు ఎప్పుడు కూలిపోతుందో అని విద్యార్థులు భయపడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరారు. శాసనమండలి సమావేశంలో ప్రముఖ కవి అందెశ్రీకి సంతాపం తెలపాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కోరారు. సభలో సభ్యులైన వారికే సంతాపం ప్రకటించే సాంప్రదాయం ఉన్న విశేషమైన సందర్భంగా భావించి అందెశ్రీకి సంతాపం తెలపాలని అన్నారు. పశువుల కాపరి నుంచి ప్రముఖ కవిగా ఎదిగి రాష్ట్ర గీతాన్ని రచించిన కవిగా ఎదిగారని అందెశ్రీని గుర్తు చేసుకున్నారు. ప్రజల అభివృద్ధితో పాటు మండలాల ఏర్పాటు కోరుకుంటున్నారని, అందుకే సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపించారని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. కుందూరు మండలంలోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని సీఎం చేతుల మీదుగా మొదలుపెట్టి 7.5 దాటినా ఇప్పటి వరకు ఆ పనులు పూర్తి కాలేదని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయా, మక్క పంటలను వెంటనే కొనుగోలు చేయాలని అనిల్ జాదవ్ అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. మార్కెట్లో 10,000 క్వింటాల పంట కొనుగోలుకు సిద్ధంగా ఉందన్నారు. మార్కెట్ యార్డుల్లో ఎముకలు కొరికే చలిలో రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. జహీరాబాద్ లో రోడ్ల పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు ఎమ్మెల్యే మాణిక్రావు. రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రికే దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు 1 మీటర్ రోడ్డు కూడా బాగు చేసిన పరిస్థితి లేదని గుర్తు చేశారు. తన నియోజకవర్గంలోని 6 పడకల ఆసుపత్రికి 30 పడకలకు అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ బిల్లులపై మాజీ సర్పంచులు పోరుబాట పట్టారు. మాజీ సర్పంచుల సంఘం సభ్యులు అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అప్పులు చేసి చేసుకుంటున్నారని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సురు యాదయ్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. ప్రజాపాలన అంటేనే మాజీ సర్పంచులపై ప్రభుత్వానికి కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు.